మాట రెచ్చగొట్టగా నేను మాట కూడా మాట్లాడలేదు పోలీసుతో. మీరు మా కార్యకర్తకు అన్యాయం జరిగింది, ఆ అబ్బాయిని కొట్టారు, ఆ అబ్బాయిని పరామర్శించి ఆ అబ్బాయిని ఇంట్లో వదిలేస్తారని చెప్తే దానికి పోలీసులు సహకరించకుండా ఇప్పుడు ఏం చేస్తారు? నేను అనుకుంటున్నా పోలీసులు నేనే దౌర్జన్యం చేసిన కేసు పెడతారా పెట్టరా? వచ్చి కారు అద్దాలు కూలగొట్టింది చూసాం, అందరూ రికార్డు చేసుకున్నారు. అతను డిఎస్పీ సాక్షిగా, మీడియా సాక్షిగా నేను వెళ్ళే వెహికల్కు ఒక సిమెంట్ బెంచి అడ్డం వేసుకొని మూడి ముత్యం నాడు కూర్చున్నారా లేదా? మీరు చూసారా లేదా? మరి ఏం చేస్తాం? మరి ప్రజాస్వామ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీస్ వ్యవస్థ ఇది ఉంటే నేను దీన్ని అంత ఈజీగా వదలను. రేపు ఆ గ్రామానికి ఇంటింటికి వెళ్ళి ఆ గ్రామంలోనే మెజారిటీ తెప్పించుకోకుండా చూడండి. ఆ గ్రామంలోనే మెజారిటీ తెప్పించుకుంటాను. ఎవరు ఓట్లు వస్తారో నేను, ఎందుకంటే మంచిగా పోయా పోలీసులు చూస్తా. ఇప్పుడు నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ పోలీసుని తీసుకొని ఈ గ్రామంలో నేను క్యాన్వాస్ చేయకుండా అడగమను. నేను కూడా కార్యకర్తలు ఈ మాదిరి చేయాలంటే నాకన్నా మించిన